వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఇటీవల కొంతకాలంగా కల్వకుంట్ల కవిత, పాసం యాదగిరి, పృథ్వీరాజ్ అనేవాళ్ళు ఆంధ్ర మూలాల మీద, ఆంధ్రప్రదేశ్ నాయకత్వం మీద, ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఏంటి? 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలిస్తే లేవని నోళ్ళు, మాట్లాడని వీళ్ళు, ఇక్కడ అన్యాయాలను ప్రశ్నించిన వీళ్ళు, ఇక్కడ అభివృద్ధిని పట్టించుకొని వీళ్ళు ఆంధ్రప్రదేశ్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు విమర్శలు చేయాల్సి వస్తూ ఉంది? ఎందుకు విమర్శిస్తున్నారు? వీళ్ళ ఉద్దేశం ఏంటి? వీళ్ళ వెనక ఉన్నది ఎవరు? ఎవరన్నా పనికట్టుకుని చేపిస్తున్నారా? లేదు వీళ్ళంతటా వీళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు గోదావరి నివాసి విశ్వనాథ్. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే విశ్వనాథ్ గారు. జై తెలంగాణ. ఇటీవల కాలంలో చూస్తానున్న మనం కల్వకుంట్ల కవిత, కేవీ రెడ్డి అని ఒక అతన్ని యూట్యూబర్ని అరెస్ట్ చేస్తే ఆమె మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అంటే భేదాభిప్రాయాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ కేవీ రెడ్డి అనే యూట్యూబరు రాజ్యాంగాన్ని అవమానించాడు, రాజ్యాంగాన్ని దూషించాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద, ఉప ముఖ్యమంత్రి మీద, ఆ ప్రాంతం మీద తీవ్ర విద్వేషం చెందుతూ పచ్చి బూతులే మాట్లాడాడు. అనకూడని మాటలు, మనం చెప్పలేని మాటలు మాట్లాడాడు. అలాంటి వ్యక్తి మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తే ఆంధ్ర తెలంగాణ అనే ఆ భేదాభిప్రాయం తీసుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది కవిత. అంటే ఈ దేశంలో చట్టం ఒకటే ఉంటుంది, రాజ్యాంగం ఒకటే ఉంటుంది. పోలీసులు ఎక్కడైనా ఒకటే పోలీసులు ఉంటారు. వాళ్ళ రాజ్యాంగబద్ధంగా వాళ్ళు వ్యవహరిస్తారు. ఇష్టానుసారం మాట్లాడి ప్రాంతీయ విభేదాలు సృష్టించి రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పుడు అరెస్ట్ చేయడం తప్ప. అరెస్ట్ చేయడానికి తెలంగాణ పోలీసులే కావాలా? ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేయకూడదా? ఎట్లా చూస్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సార్, మీరు అర్థం చేసుకోవాలంటే ఆమె పదే వాక్ స్వాతంత్రం అని రిపీటెడ్గా చెప్తుంది. సో వాక్ స్వాతంత్రంకి ఇక్కడ ఆ పాయింటే లేదు సార్. ఆయన వీడియోలు చూసినా, ఆయన ఏం చేసినా, ఆయన ఏంది 24 గంటలు ఒకటే కార్యక్రమం పెట్టుకున్నాడు. ఏమేమి కార్యక్రమం పెట్టుకున్నాడు? చంద్రబాబు నాయుడు తిట్టాలి, పవన్ కళ్యాణ్ తిట్టాలి, ఇంకొక కార్యక్రమం అనేది లేదు అన్నట్టు. సరే, నువ్వు క్రిటిసిజం చేస్తే తప్పలేదు, డిస్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది చేయొద్దు ఎవరైనా సరే. ఎంత వాక్సత్వం ఉన్నా ఏమున్నా కూడా మనం ఏంటంటే మన లిమిటేషన్స్ కొన్ని ఉన్నాయి. మనం ఏంటంటే మనం చేసే పని, మనం చేసే కార్యక్రమాలు 10 మంది చూస్తారు, అలాగే రాంగ్ మెసేజ్ వెళ్ళొద్దు అన్నట్టు. మనం ఏంటంటే ఒక రకమైన డిస్ప్యూట్ చేయొద్దు అన్నట్టు. ఎవరి స్థాయిలో వాళ్ళు పర్ఫామ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు. అట్లాంటి వాళ్ళ మీద ఇట్లా కాదు ఇట్లా చేయి అన్న దాంట్లో తప్పలేదు. అట్లానే నువ్వు కొంచెం క్రిటిసిజం డెఫినెట్లీ రాంగ్ కాదు, కానీ డిస్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఖచ్చితంగా రాంగే అనేది నా ఒపీనియన్ సార్. ఇంకోటిది ఏంటి, మీరు అన్న దాంట్లో పోలీసులు రిలేటెడ్గా ఇప్పుడు మేడం గారు అరెస్ట్ అయ్యింటారు, మీకు ఐడియా ఉంటుంది. మేడం గారు అరెస్ట్ అయ్యింది కదా, మన తెలంగాణ పోలీసులు వచ్చిండ్రా లేకపోతే ఢిల్లీ పోలీసు? మళ్ళీ వాళ్ళ బాపే కదా ఇక్కడ మన అప్పుడు సీఎం సారు, వాళ్ళ బాపే కదా, ఎవరో కాదు కదా. వాళ్ళ బాపు ఉన్నప్పుడే మళ్ళీ వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇక్కడ రూల్ సిస్టమ్ ప్రకారం ఇక్కడ లోకల్ పోలీసుకి ఇంటిమేట్ చేసిండ్రు. ఇంటిమేట్ చేసిన తర్వాత అరెస్ట్ చేసి తీసుకెళ్ళినారు కదా. ఇంకా మళ్ళీ మరి ఆమెకి లా అండ్ ఆర్డర్ తెలుసు, సిస్టమ్ అంటే ఏందో తెలుసు. మళ్ళీ బాబు సీఎం ఉన్నప్పుడే మరి సిస్టమ్ని ఫాలో అయ్యింది కదా వాళ్ళ నాన్న. ఆమె ఎమ్మెల్సీగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. ఆమెకు తెలియని విషయమా? లేనిపోయిన మాటలు మాట్లాడి పబ్లిక్లో లేనిపోయిన ద్వేషాలు లేపుడు ఏందో ఈ కార్యక్రమం ఆమెకే తెలియాలి. ఇప్పుడు ఆమె చరిత్ర చూసుకుంటుంటే ఇవాళ ఆమె ఏం చెప్తారు కంటిన్యూస్గా వాళ్ళ చుట్టాలో. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు కేసీఆర్కి రైట్ టు లెఫ్ట్ ఎవరు అంటే వాస్తవంగా చెప్పాలంటే హరీష్ రావు గారు, సంతోష్ గారే. వాస్తవంగా చెప్పాలంటే ఈ తెలంగాణ యాజిటేషన్ పీక్ లెవెల్లో ఉన్నప్పుడు దాకా అసలు వర్క్ చేసిందే వీళ్ళిద్దరు. ఆ తర్వాత 2005-06లో కేటీఆర్ గారు జాయిన్ అయ్యారు. అప్పుడు కరీంనగర్లో మా ఏరియాలో అక్కడ ఎలక్షన్లు నడుస్తున్నప్పుడు ఆయన యుఎస్లోనో సింగపూర్లోనో జాబ్ చేస్తుండే. అక్కడికి వెళ్ళి మానేసి వచ్చి ఇక్కడ మాకు కరీంనగర్లో పాపం వాళ్ళ నాన్నతో పాటు గ్రౌండ్ వర్క్ చేసిండు, చాలా వర్క్ చేసిండు ఆయన. అట్లానే ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా కొన్ని మంచి కార్యక్రమాలు కూడా చేసిండు. ఆయన కూడా కొంచెం ట్రాక్ రికార్డు ఉంది, హరీష్ రావు గారికి కానీ, ఈయనకి కానీ, సంతోష్ గారి. ఈమె అంతకుముందు ఎంపీగా ఉంది, ఎమ్మెల్సీగా ఉంది, ఇంకా ఇంతకుముందు ఈ చాలా యూనియన్ లీడర్స్గా, చాలా అసోసియేషన్ లీడర్స్గా చాలా కార్యక్రమాలు చేసింది ఆమె. ఒకసారి ఎంపీగా ఓడిపోయినట్టున్నారు కదా? ఓడిపోయారు మేడం కూడా. తర్వాత కాకపోతే సింగరేణి అసోసియేషన్గా వీటికి అప్పుడు బాగానే క్యాంపెయినింగ్ చేసి తిరిగేది. కానీ ఆమెకిను ఈ వీళ్ళ నలుగురిలో పోల్చుకుంటే ఈ మన కేసీఆర్ సార్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ గారు కానీ, సంతోష్ గారిని, ఈ నలుగురిని తీసుకొని మనం పోల్చుకుంటే కంపారిటివ్ స్టడీ చేస్తేనే అసలు ఈమె ఏమీ చేయలేదు తెలంగాణకి. ఈమె మరి ఎంపీ పొజిషన్ ఈజ్ నాట్ ఏ స్మాల్ పొజిషన్. ఇప్పుడు మళ్ళీ అట్లానే నిజామాబాద్కి ఇప్పుడు ఆమె ఓడిపోయిన తర్వాత మళ్ళీ శ్రీనివాస్ గారి అబ్బాయి అరవింద్ అవ్వగానే పసుబోర్డు అని తెచ్చిండు కదా. మరి ఆయన 1 టైం ఎంపీగా ఉన్నప్పుడే, ఆయన ఇప్పుడు 2nd టర్మ్లో ఉన్నాడు ఆఫ్ కోర్స్, బట్ ఆయన ఉన్నప్పుడు పసుబోర్డు తెచ్చిండు లేదా నిజామాబాద్కి?
అంటే ఒక ఎంపీ ఎంతగానో పని చేయగలరు, మస్తు పనులు చేయగలరు వాళ్ళ ఆ ఎంపీగా అక్కడ మన ఇప్పుడు సెపరేట్ అయిన తెలంగాణలో మనకి కొన్ని ఇచ్చిండ్రు వాళ్ళు అవకాశాలు. ఏ అవకాశాన్ని ఉపయోగించిందామా? ఏం డెవలప్మెంట్ చేసింది ఒక మాట చెప్పండి. ఈమె ఫస్ట్కి వెళ్ళి ఏంటంటే ఎప్పుడు కేటీఆర్ మీద ఆమెని ఆయన కొంచెం ఇబ్బంది పెట్టుకుంటూ ఈమె ఎదిగే తప్ప కేటీఆర్ గారికి అసలు ఫ్రీడమ్ లేకుండా చేసింది ఎవరైనా అంటే కవిత గారు అని వాళ్ళ ఫ్యామిలీలో అనుకుంటారు. ఎవరో అన్నారు కదా, వాళ్ళ క్లోజెస్ట్ అసోసియేట్స్ ఎవరైతే ఉంటారో ఎప్పుడు కేటీఆర్ మీద విషం కక్కుతూనే ఉంటుంది ఏమో ఏందో అన్నట్టుగానే ఫస్ట్కి వెళ్ళి, ఇప్పటికెళ్ళి కాదు, వాళ్ళ కంత్రితనం ఏదో చూపిస్తుంది అన్నట్టుగా పాపం ఆయనేమో స్వభావంగా వెళ్ళిపోతూ ఉంటాడు, ముభావంగా వెళ్ళిపోతూ ఉంటాడు అన్నదే చరిత్ర. ఎందుకు సార్ మనం చూడలేదు ఆమె అరెస్ట్ అయినప్పుడు ఎన్నిసార్లు వెళ్ళింది సార్, ఎవరెవరు కాలు పట్టుకున్నాడు మనం చూడలేదా? ఈవెన్ ఆయన ఏంది ఓపెన్గా సరే బీజేపీలో విలీనం చేస్తామన్న లెవెల్కి వచ్చిండు ఆయన. ఎందుకు వాళ్ళ చెల్లెని కాపాడుకుంటానికి? మళ్ళీ బయటకు వచ్చి ఏం చెప్తుంది, ఎప్పుడు దుర్మార్గుడు, దుష్టుడు, రామన్న అదన్నా ఇదన్నా అని చెప్తుంది. అదే హరీష్ గారును ఈ కేటీఆర్ సారే కదా సార్ మొత్తం ఢిల్లీ అంతా చక్కెరలు కాటింది. వాళ్ళిద్దరు మస్తు చక్కెరలు కాటారు. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఆమె మీద మరి ఇంతగానో ఆస్తులు సంపాదించింది ఇన్ని కంపెనీల్లో ఈమె. అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి వాళ్ళ హస్బెండ్ ఆమె ఆల్మోస్ట్ 3-4 ఫార్మా కంపెనీలు, 4-5 రియల్ ఎస్టేట్ కంపెనీల్లో, చాలా కంపెనీల్లో ఈ 10 ఇయర్స్లో 12 ఇయర్స్లో మల్టిపుల్ ఫోల్డ్స్కి వెళ్ళిపోయారు వాళ్ళు. కంపెనీలలో పార్ట్నర్షిప్లు, డైరెక్టర్లు అయ్యి మళ్ళీ ఇవన్నీ మాటలు ఆమెకి ఏర్పడట్లేదా? మరి ఇప్పుడు తెలంగాణ కోసం ఆమె ఏమి చేయలేదు, బట్ వాళ్ళు మాత్రం 10 ఇంతులు 2 1000 అయిపోయింది కదా. ఎంత మల్టిపుల్ స్టేజ్కి వెళ్ళారు. మరి వీటి గురించి మరి మాట్లాడరే ఎవరు ఈ సోకాళ్ళు లీడర్లు? మిగతా ఈ పృథ్వీరాజ్ గారు కానీ, యాదగిరి గారు కానీ వీళ్ళు మళ్ళీ అట్లాంటి విషయాలు మాట్లాడారు. ఎందుకని మనకి ఏం చేసిండ్రు వాళ్ళు గత 10 సంవత్సరాలుగా ఏం చేసిండ్రు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి వెళ్ళి మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు అట్లా, చంద్రబాబు నాయుడు ఇట్లా. అరే చంద్రబాబు నాయుడు జమానా వెళ్ళిపోయి 20 సంవత్సరాలు అయ్యాయి తెలంగాణలో మీరేం చేసిండ్రు చెప్పండి. ఇంకా ఆయన పూజ, ఆయన భజన చేయటం ఎందుకు? ఇగో సారు స్ట్రైట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అన్న ఆయన ఇవాళ మీరు మాట్లాడితే ఈ రింగ్ రోడ్ చూసినా, ఈ మెట్రో చూసినా, ఈ హైదరాబాద్లో రోడ్ వైండింగ్ చూసినా, అప్పటికెళ్ళి చేసిన 30 సంవత్సరాలకెళ్ళి చేసిన రోడ్లే కదా సార్ ఇప్పుడు దాకా మనకు కనబడేది. ఇప్పుడు దాకా మనం ఇక్కడ హైటెక్ సిటీకి వెళ్ళినా, అక్కడికి వెళ్ళినా ఆయన 34 లక్షల మంది జనాలు ఉన్నప్పుడే ఈ రోడ్ వైండింగ్లు ఇవన్నీ చేసి 1996, 97, 98లో ఇప్పుడు ఇవాళ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా సార్. అట్లా మళ్ళీ ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు మీరు లోకల్ మెట్రో MMTS అంటారు, మీకు ఐడియా ఉంటుంది. అవన్నీ తెచ్చి ఇవన్నీ చేసి దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది ఎవరు సార్? వాటర్ పంపింగ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా శ్రీశైలంకి వెళ్ళి కానీ, గోదావరి నది నుంచి కానీ ఇక్కడికి హైదరాబాద్కి వాటర్ లైన్ ఫస్ట్ వేసింది ఎవరు సార్? ఆయనే కదా. పబ్లిక్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు కదా సార్, వాళ్ళందరికీ ఎరికే కదా సార్ ఇవన్నీ ఎరికే వాళ్ళకి. ఈ ప్రతి కార్యక్రమం ఏమైతే జరుగుతున్నాయో తెలంగాణ మొత్తంలో అంత కూడా పబ్లిక్కి ఫుల్గా నాలెడ్జ్ ఉందన్నట్టు. అదే ఎంత విద్వేష నింపే ప్రయత్నం చేసినా, అవతల వాళ్ళని తిట్టినా, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినా ప్రజల మద్దతు రావట్లా. అదే వాళ్ళ ప్రస్టేషన్. ఇప్పుడు ఎందుకంటే సార్ ఆయన ప్రివెన్ కేస్ స్టడీ. ఇప్పుడు మనం చిన్నప్పటికెళ్ళి చదువుకున్నప్పుడు మనకి ఏం చెప్తారు? అశోకుడు చెట్లు నాటిండు, అశోకుడు రోడ్లు వేసిండు, అశోకుడు ఇది డెవలప్ చేసిండు, అది డెవలప్ చేసిండు, అవన్నీ ప్రూవెన్ కేస్ స్టడీస్గా. మరి ఈయన అదే చేసిండు కదా సార్ హైదరాబాద్లో, చెట్లు నాటించిండు. ఇప్పుడు మీకు తెలుసో లేదో, అప్పుడు బెంగళూరు అందరూ ఐటీ కంపెనీ వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేటోళ్ళు, ఇక్కడ హైదరాబాద్కి వచ్చేటోళ్ళు కాదు. ఏందా అంటే అక్కడ చల్లగా ఉంటుంది, ఇక్కడ కొంచెం ఇది ఉంటుంది. అప్పుడు గోదావరి మన మూసీ నది కాచ్మెంట్ ఏరియాలో అక్కడ కేబీఆర్ పార్క్ అని, కృష్ణయ్య పార్క్ అని, ఇది భాగ్యనగర్ పార్క్ అని, ఆ పార్క్ అని, ఈ పార్క్ అని, ఇవన్నీ అప్పటికెళ్ళి వచ్చినాయి కదా సార్. ఇవన్నీ ఎందుకు? టు కంట్రోల్ ది వెదర్. అట్లనే 111 జియో అక్కడ మొత్తం అంతా క్యాచ్మెంట్ ఏరియాలో మళ్ళీ డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది అవుతుంది. చేసిందంతా ఆయనే కదా సార్. హైదరాబాద్కి ఏమైనా చేసిండు ఎవడన్నా ఉన్నాడు అంటే యుద్ధకాలంలో మీ అంతకుముందు గడిచిన టైంలో కానీ, అంటే ఎన్టీఆర్ గారి టైంలో కానీ, ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళ టైంలో కానీ, ఇటు మన బీఆర్ఎస్ టైంలో కానీ, ఇటు ఏ టైంలో మీరు చూసుకున్నా అసలు హైదరాబాద్ కంటూ ఏమైనా చేసిండు ఎవడన్నా ఉన్నాడా అంటే ఆయనే. వాళ్ళకి ఆ భయం ఉన్నది, ఆ ఫియర్ కాంపోనెంట్ ఉంది. ఎందుకంటే ఆయన ప్రూవెన్ కేస్ స్టడీ. ఇప్పుడు జనాలు మన స్కూల్లో చెప్పేది ఏంటి? సక్సెస్ఫుల్ కేస్ స్టడీసే కదా మనం చదువుకునేది. ఆ సక్సెస్ఫుల్ కేస్ స్టడీలో ఆయన ఉన్నాడు, ప్రతిదీ ఆయన సక్సెస్ఫుల్ చేసిండు. వీళ్ళది ఇప్పుడు అంతకుముందు చేసిన కాంగ్రెస్ కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ కానీ పొద్దుగాలు వేసి సాయంత్రం దాకా స్కాములు అనే కదా సార్ ఈ మాటలు మాట్లాడతారు. ఇప్పుడు అవన్నీ ప్రజలు మర్చిపోవాలని చెప్పి ఆ స్కాములు బయటికి రాకుండా ఉండటం కోసమే ఆయన పేరు ఎత్తి
ప్రచారం చేస్తాం. మళ్ళీ అదే కదా సార్, ఏదో ఒకటి అదేదో అంటే బూచి మాట్లాడే మనకి అర్థమైపోయింది కదా. ఇప్పుడు నిజంగా నేను ఇది చేసినా, నేను ఇట్లా ఎంపీగా ఉన్నప్పుడు ఇది చేసినా, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇది చేసినా, నా కాన్స్టిట్యున్సీకి ఇంత చేసినా అని చూపించమనండి. ఆమె ఏమంటుంది, కేవీ రెడ్డి అనే అతను తెలంగాణ జర్నలిస్టు, తెలంగాణ పౌరుణ్ణి ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేయటం అంటది. తెలంగాణ జర్నలిస్ట్ అయితే ఆంధ్ర ప్రాంతం మీద విషయం కట్టడం ఎందుకు, ఆంధ్ర ప్రాంత నాయకులు తిట్టడం ఎందుకు, ఎవరి కోసం పనిచేస్తున్నాడు అనేది స్పష్టంగా జగన్ రెడ్డి ప్రేరేపిత వ్యక్తి అని చెప్పి తెలుసు అందరికీ. జగన్ రెడ్డి చేపిస్తున్నాడని చెప్పి తెలుసు. అది ఖండించకుండా, మాట్లాడిన మాటలను ఖండించకుండా విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తూ ఉంది ఆవిడ. సార్ ఎన్నో సందర్భాల్లో ఆయన వేసిన జర్నలిజం స్టోరీలకి నేను రాస్తూ ఉండేటోండి, జగన్ దయచేసి మా తెలంగాణ వదిలిపెట్టన్నా, మళ్ళీ మీరు ఒకప్పుడు ఈ తెలంగాణ వాళ్ళని ఇబ్బంది పెట్టిండ్రు, ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది పెట్టద్దు, మా జర్నలిస్టులు మమ్మల్ని వదిలేండి అన్న, మా జోలు మమ్మల్ని వదిలేండి అని నేను మస్తు సార్లు రాస్తూ ఉంటాను ఆయన కామెంట్లో, ఆయన వీడియో కామెంట్లలో. ఎందుకంటే ఇక అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడి నుంచి మా తెలంగాణ వాళ్ళు మంచి వాళ్ళు సార్, అసలు ఏ లొల్లిల్లోకి వెళ్ళము, ఏమి చేయము మేము. అట్లాంటిది ఈ అమ్మాయి వీళ్ళందరూ రోజు ఇజ్జత్ తీసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఉన్నాడు మన యాదగిరి గారు, ఒకప్పుడు మంచి జర్నలిస్ట్ సార్, ఆయన మంచి కార్యక్రమాలు చేసి ఆయన చాలా సీనియర్ జర్నలిస్ట్, మంచి వాళ్ళు పొద్దుగాలు లేసి చంద్రబాబు నాయుడు తిట్టు, ఆ తిట్టు, ఈ తిట్టు. ఇంతకుముందు లేదు సార్. ఇప్పుడు యాక్టర్లు తిడతాడు. నేను ఒక మాట అడుగుతాను సార్, యాక్టర్లు ఇవాళ మన చంద్రబోస్ సార్ ఎక్కడోడు, వరంగల్లోడు, మా గోదరగల్లోనే వాళ్ళ అక్క వాళ్ళు మా కాలనీలోనే ఉండేటోళ్ళు. వాళ్ళ అక్కగారిని అక్కడనే ఇచ్చిండ్రు అనమాట. వాళ్ళ మేనల్లుడు నేను క్లాస్మేట్మే. ఇక్కడ మేము బాగలింగంపల్లిలో ఉన్నప్పుడు, కాచిగూడలో ఉన్నప్పుడు మా దగ్గరే వచ్చేటోడు చంద్రబోస్ గారు. ఆయన వాళ్ళు ఎవరు సార్, ఆయన ఎవరు, ఎంత పెద్ద అవార్డు వచ్చింది ఆయనకి, ఎక్కడోడు సార్ ఆయన, తెలంగాణోడే కదా. ఇప్పుడు కిరవాణి సారు ఎంత స్వరకల్పం ఎన్ని చేసినప్పుడు పాడింది ఎవరు సారు, ఎక్కడ ఒకటి సారు, ఈ తెలంగాణోడే కదా. మన ఈ ఆస్కార్ అవార్డు వచ్చింది ఎవరు సార్, వాళ్ళు పాడింది ఎవరు, రాసింది ఎవరు సారు, చంద్రబోస్ సారు వరంగల్, పాడింది ఎవరు దూల్పేట్, ఎవరు సార్, వీళ్ళందరూ తెలంగాణ వాళ్ళే కదా. వీళ్ళందరూ రోడ్ సైడ్ ఫెయిల్ వాళ్ళ. ఆస్కార్ అవార్డు ఎవరికి వస్తుంది సార్, మ్యూజిక్ కొట్టేది కిరవాణి సార్. ఈ ముగ్గురు కలియకనే కదా సార్, ఆంధ్ర వాడు తెలంగాణ వాడు అందరు కలియకలే కదా సార్. ఇంత మనం ఎక్కడికి వెళ్ళినాం, ఏదైనా కలిసి ఉంటే కలదు సుఖం. ఇప్పుడు కలదు సుఖం అదని పక్క పెట్టండి సార్, అది మనకు అవసరం లేదు. అయిపోయింది ముచ్చట. ఇప్పుడు మనం ఏంటంటే తెలంగాణ వాళ్ళని ఇన్సల్ట్ చేసేది అవుతుంది. ఇది ఇట్లాంటి కార్యక్రమాలు చేసి తెలంగాణ వాళ్ళ ఇజ్జత్ బయటపోతున్నట్టు ఉంది. మేము ఈ మధ్య రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం రేవంత్ రెడ్డికి, నేను మెసేజ్లు కూడా పెట్టినాం. ఏమని, మనకి హైదరాబాద్ అంటే ఫుట్బాల్ అంటారు, ఎక్కడికి వెళ్ళి ఆఫ్ఘన్ కానీ మనకి తందూరి కానీ పార్సీ కానీ ఏ ఫుడ్ కావాలన్నా, చైనీస్ కావాలన్నా, ఏదైనా కావాలంటే మొత్తం ఇండియాలోకి వెళ్ళా, ఎక్కడ ఫారినర్స్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా మన హైదరాబాద్ బిర్యానీ, మన హైదరాబాద్ ఫుడ్ అంటే నెంబర్ 1 ఉండే. ఇప్పుడు కంటిన్యూస్గా వాళ్ళు రైడ్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం మంచిది, దానికి సమాజానికి చాలా యూజ్ అవుతుంది అని కార్యక్రమం. కానీ మన బ్రాండ్ ఇమేజ్, ఇప్పుడు మా ఊరికి వెళ్ళి మన బాంబేకి వెళ్ళి మా క్లయింట్లు వచ్చింది, నా కొలీగ్స్ వచ్చిండ్రు, అరే చలో భయ్ ప్యారడైజ్ ఆయంగే, బిర్యానీ కాయంగే రే భయ్ అని అంటే, నేను నక్కు అని అన్నారు. ఎందుకురా నక్కు అంటున్నారు, ఒకప్పుడు వచ్చినప్పుడు సొట్టలు వేసుకుంటే బిర్యానీ తిందాం నై భయ్ हम लोग वो वीडियोस देखा था, इतना गलीज है उतना गलीज है वो है ये है बोल के ఇజ్జత్ నికాల్ దేరా హైదరాబాద్ కా. అంటే హైదరాబాద్ది ఒకప్పుడు హైదరాబాద్కి ఏంటంటే ఫుడ్ అనేది వన్ ఆఫ్ ది టూరిజంలో ఫుడ్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్. కంట్రోల్ చేయాల్సిన వాళ్ళు కంట్రోల్ చేయకపోతే బ్రాండ్ ఇమేజ్ ఆటోమేటిక్ దెబ్బతింటుంది. ఇప్పుడు అది హైదరాబాద్కి ఇజ్జత్ పోతుంది సార్. ఇప్పుడు దానికోసం మేము ఆయనకి చెప్పినాం, సార్ ఓకే whatever activity you are doing is perfectly all right and it is required also and we have to have continuous but social media lo konjam jananta control cheyandi sir. It is going viral and it is spoiling our brand. Hyderabad brand kharab aitundi. Please control this. Okay, you do all the activities which is closed door lo jaragalsina activities iyanni kuda let us do in a religious way and ensure that we have a best of the best practices. Follow the system, but media anadi don't bring it to the media too much అవుతుంది. టూ మచ్ అయినప్పుడు వల్ల ఏమవుతుందంటే మనకి ఇమేజ్, బ్రాండ్ ఇమేజ్ కూడా అవుతుంది. మేము సార్ కూడా చెప్పినాం, సార్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యిండు కూడా, ఓకే వీ విల్ టేక్ నెసెసరీ అన్నట్టుగా ఆయన ఒక హింట్ అయితే వెళ్ళింది. సో బట్ రైట్స్ ఆర్ కంటిన్యూయింగ్, బట్ దెర్ ఇస్ నో సోషల్ మీడియా యాక్టివిటీస్. రీసెంట్ పాస్ట్ మేము చూస్తాం, అటాక్లు అయితే జరుగుతున్నాయి ఫుల్గా.
ఫుడ్ ఇండస్ట్రీలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారో వాళ్ళ మీద బట్ ఇట్ ఈస్ ఇన్ కంట్రోల్డ్ వే. అట్లా కొన్ని ఇప్పుడు మన బ్రాండ్ ఇమేజ్కి ఎక్కడ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అయినా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ అయినా ఎక్కడైనా జనంత ఇబ్బంది అయితే ఇమ్మీడియట్గా మనం వీ హ్యావ్ టు కంట్రోల్ ఇట్. బట్ అది కంట్రోల్ లేకుండా అయిపోతుంది. ఇదేందో అర్థం కావట్లే, ఇష్టం వచ్చినట్టు ఒకరికి మాటలు. ఇప్పుడు సినిమా వాళ్ళు అన్నప్పుడు మరి ఆస్కార్ అవార్డు ఎవరు ఇచ్చిండ్రయ్యా? మరి అది నీకు కనుక నువ్వు పెద్దోడు కదా, జర్నలిస్టు కదా, నీకు అది లేదా? ఆయన అలాగ మాట్లాడుతున్నాడు. పృథ్వీరాజ్ అనే యాక్టివిస్ట్ కూడా అలాగే మాట్లాడుతున్నాడు. అదే సార్, పృథ్వీరాజ్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది సార్? ఆయన నేపథ్యం ఏంటి చెప్పండి. నేను తెలంగాణ యాజిటేషన్లో ఉన్నా, అక్కడే యాజిటేషన్లో ఉన్నా, ఇక్కడే యాజిటేషన్. ఆయన నేపథ్యం ఏంటి చెప్పండి సార్? బూతులు తిట్టి మా తెలంగాణ ఇజ్జత్ తీసుకోవడానికే ఉన్నట్టు అయింది ఆ వ్యక్తి. తెలంగాణకి ఇది కావాలి, ఇట్లా అయితే ఇది ఉంది, దీనికి ఇదే చేసాం, ఇంట్లో ఉంది అని స్టేటస్ ఏమైనా బిల్డ్ చేసిండు ఆయన వల్ల? అయిందా? ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి లొల్లిలు చేసుడు. మాట్లాడే వాళ్ళు ఎవరు ఏం చేయలేదు తెలంగాణకి. ఇది వాస్తవం కదా? వాస్తవం సార్. మీరు అడగండి, కవిత వల్ల తెలంగాణకి ఏమేమి వచ్చినాయి, పృథ్వీరాజ్ వల్ల తెలంగాణకి ఏమైంది, ఇప్పుడు యాదగిరి గారు ఇప్పుడు ఇట్లాంటి మాట్లాడటం వల్ల తెలంగాణ ఇజ్జత్ పోతుందా లేదా? మీరు అడిగిన సమాజంలో చెప్తారు. అదే మళ్ళీ హరీష్ రావు గారి గురించి మాట్లాడండి, కేటీఆర్ గారి గురించి మాట్లాడండి, సంతోష్ గారి గురించి మాట్లాడండి, పాజిటివ్గా చెప్తారు అందరూ. ఎందుకు? వాళ్ళ వల్ల నిజంగా ఇక్కడ పనులు అయినాయి సార్. వాళ్ళ స్కాములు ఉన్నారు, అవి ఉన్నారు, ఇవి ఉన్నారని 24 గంటలు వాళ్ళే కవిత గారు మాట్లాడతారు. వాళ్ళని కూడా బదనాం చేస్తుంటారు, అది వేరే విషయం. వాళ్ళ ఫ్యామిలీలోనే వాళ్ళకి డిఫరెన్సెస్ ఉన్నాయేమో తెలియదు, కానీ 24 గంటలు వాళ్ళు బదనాం చేస్తున్నారు. వాళ్ళని ఇజ్జత్ తీసి వాళ్ళని బయటికి గెంటేయాలి బీఆర్ఎస్ నుంచి అని ట్రై చేస్తుంది హరీష్ రావుని, సంతోష్ గారిని. ఎందుకంటే రైట్ టు లెఫ్ట్ కేసీఆర్ గారికి ఫస్ట్కి వెళ్ళి మేము చూస్తూనే ఉన్నాం సార్. 2002లో అప్పుడు యాజిటేషన్లో అప్పుడు మొత్తం రైట్ లెఫ్ట్ ఎవరా అంటే వీళ్ళిద్దరే. ఇవాళ అట్లా అంటున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏం చెప్తారు? ఎప్పుడు మీటింగ్లు జరిగిన ఈ గత 10 సంవత్సరాలుగా 12 సంవత్సరాలు 11 సంవత్సరాల మీటింగ్లో ఆయన న్యూస్ కవరేజెస్లో తెలంగాణలో మీటింగ్లు జరిగినప్పుడు మీరు న్యూస్ కవరేజెస్ చూడండి. మీరు ఎంపవర్ అవ్వండి, మీరు ఇక్కడ లీడర్షిప్ని పెంచుకోండి, మిమ్మల్ని మీరు రూల్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు స్ట్రెంథనింగ్ చేసుకోవాలండి, మేము ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మేము ఇస్తాము అంటే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? మీరే బిల్డప్ చేసుకున్న పార్టీని ఇక్కడ తెలంగాణలో. తెలంగాణ ఇక్కడ ఈ గెడ్డ మీద పుట్టిన పార్టీ ఇది, తెలంగాణ పార్టీ ఇది. తెలంగాణ అసలు తెలుగు అనేది ఎవరిది సార్? ఆంధ్రోళ్ళది కాదు వర్డు, తెలంగాణ వాళ్ళది. తెలుగు అన్న వర్డ్ తెలంగాణ వాళ్ళది, ఆంధ్రోళ్ళది కాదు. అది తెలంగాణ వర్డ్ మాది, ఆంధ్రోళ్ళది కాదు. ఇది మాకు క్లియర్గా వాళ్ళు ఏం చెప్పింది? ఇక్కడ బిల్డప్ చేయండి రా భయ్యా, మీరు ఇక్కడ తెలుగుదేశం అనేది ఇక్కడ మన పార్టీ, తెలంగాణ పార్టీ, దీన్ని బిల్డప్ చేయండి, ఇక్కడ లీడర్షిప్ తెచ్చుకోండి, మీరు ఇంప్రూవైజ్ చేయండి, మనం సపోర్ట్ చేస్తాము, మీకు ఎక్స్టర్నల్గా సపోర్ట్ చేస్తాము అని ఆయన కాన్స్టెంట్గా చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు వచ్చి నేను ఇక్కడ రూలింగ్ చేస్తానని అనలే. అట్లా అంటే అసలు లోకేష్ పుట్టింది పెరిగింది ఇక్కడ. ఇవాళకి కూడా లోకేష్ గారు ఏం మాట్లాడినా కూడా 30% 40% తెలంగాణ లాంగ్వేజ్. ఇప్పుడు ఇవాళ కూడా మన చంద్రబాబు నాయుడు చుట్టూ ఉన్న మనుషులు కానీ, ఇటు మన లోకేష్ గారి చుట్టూ ఉన్న మనుషులు ఎవరు మొత్తం తెలంగాణలో ఉంటారు. అక్కడ ఆంధ్ర అయినప్పుడు కూడా వాళ్ళ ఆఫీసులో చూడండి, ఆఫీస్ బ్యారియర్లంతా మ్యాక్సిమం తెలంగాణ. ఎందుకు సారు? ఆంధ్ర వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు, ఆంధ్రాకి వెళ్తే ఉద్యోగాలు ఇస్తారా? అరే సారు ఏం మాట్లాడుతుంది సార్? ఆమె తెలిసి మాట్లాడుతుందా, తెలియక మాట్లాడుతుందా సార్? వైజాగ్ వెళ్ళండి, మీకు వైజాగ్లో మీరు మస్తు ఆర్వీఎన్ఎల్కి వెళ్ళండి, అంటే మన స్టీల్ ప్లాంట్కి వెళ్ళండి, లేకపోతే మన ఇక్కడ షిప్ యార్డ్కి వెళ్ళండి, లేకపోతే ఇక్కడికి వెళ్ళండి మన నేవల్ డాక్ యార్డ్కి వెళ్ళండి. మస్తు మంది మన వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళు తెలంగాణ వాళ్ళు మస్తు మంది ఉంటారు అక్కడ. మీకు ఎందుకు సార్? విజయవాడకి వెళ్ళండి, బ్యాంక్ ఆఫీసర్లు మస్తు మంది ఇక్కడికి వెళ్ళి వస్తారు. ప్రైవేట్ కంపెనీ బ్యాంక్ ఆఫీసర్లు అందరూ తెలంగాణ వాళ్ళే ఉన్నారు అక్కడ. మీకు ఆంధ్రాకి వెళ్ళి మేము ఎంతమందినో కలుస్తాం అక్కడికి వెళ్ళినప్పుడు. అరే మా హైదరాబాద్ వాళ్ళు అరే మీరు హైదరాబాద్కి వెళ్ళి వచ్చిండ్రా? మేము కూడా హైదరాబాద్, మాది అక్కడ నల్లగుంటాను, మాది బర్కత్పూరను, మా అక్కడ ఎట్లానే చెప్తారు మాకు. వాళ్ళందరూ కలిసినప్పుడల్లా అరే ఎట్లా ఉన్నారు భయ్, అందరు బాగానే ఉన్నారా, అంతా అసలు మస్తు మంది అక్కడ పనిచేస్తుంది సార్. ఈమెంది సార్ ఇట్లా మాట్లాడుతుంది? ఆంధ్ర వాళ్ళని తీసుకుంటారా? అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ జాబులు చేయి. అరే భయ్యా ఇది వరల్డ్ వైడ్గా మా దోస్తులు ఐర్లాండ్లో ఉన్నారు, మా దోస్తులు ఆస్ట్రేలియాలో ఉన్నారు. మీ దోస్తులు కాదండి, ఆమె కూడా మొన్నదాకా అమెరికాలో పనిచేసి వచ్చింది. అదే ఇప్పుడు అక్కడ చదువుకుంటే ఇక్కడ చదువుకుంటే లేనిపోయిన మాటలు మాట్లాడే కదా సార్. ఏం ఇప్పుడు మాట్లాడొద్దు అని వాళ్ళు చదువుకున్నదే కదా సార్. చదువుకున్నప్పుడు కొంచెం లాజికల్గా మాట్లాడాలి. వాళ్ళ పిల్లలు మాట్లాడినట్టే పొరుగు దేశాల్లో కూడా మాట్లాడితే ఎట్లా ఉంటుంది? అది గ్లోబ్ హ్యాస్ బికమ్ టిప్స్ అండి. టిప్స్లో ఉంది గ్లోబ్. నౌ టుడే హోల్ వరల్డ్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ వరల్డ్లో ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, వర్క్ తెలుసుకోవాలి, మంచిగా సెటిల్ అవ్వాలని పిల్లగాళ్ళని మనం ఎంకరేజ్ చేయాల్సింది పోయి వాళ్ళల్లో లేనిపోయిన మాట ఆలోచనలు లేపి అరే సరే నువ్వు లేపినావు, నువ్వు మళ్ళీ లాస్ట్ 10 years నుంచి
ప్రతి సంవత్సరం 3 లక్షల పిల్లగాలు పాస్ అయినరు ఏది మన తెలంగాణలో. ఇంతమంది మెడికల్ అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజీలు కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ వీళ్ళు అందరూ కూడా 3 లక్షల పైగా పిల్లగాలు వచ్చిండ్రు. 3 లక్షలకి వెళ్ళి 10 సంవత్సరాలు 30 లక్షలు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు నువ్వు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు చెప్పరాదు? ఏమైనా చేయగలవనా? ఇట్లాంటి నువ్వు ఇప్పుడు మాట్లాడినావు కదా, సరే ఇప్పుడు తెలంగాణ మొత్తం మనమే పాలించుకున్నాం కదా లాస్ట్ ఎంతకాలం. ఎన్ని ఉద్యోగాలు తెచ్చినాం? ఎన్ని ఉద్యోగాలు ల్యాండ్ గ్రౌండ్ అయినాయి? ఎన్ని కంపెనీలు వచ్చినాయి? ఎన్ని డిబేట్ రావచ్చు కదా. మీరు చెప్పండి సార్, మీరు జర్నలిస్టులు కదా, మీకు చెప్పండి ఎన్ని ల్యాండ్ అయినాయి సార్ ఈ గత 10-12 సంవత్సరాలకి వెళ్ళి ఎంతమంది ఎంప్లాయ్మెంటేషన్ జరిగింది ఇక్కడ? అది ప్రశ్నించారు. తెలంగాణ వాదులుగా తెలంగాణ సమాజం మేలు కోరుకుంటే, రాష్ట్రం మేలు కోరుకుంటే ఏం చేశారు మీరని ప్రభుత్వాన్ని లేకపోతే ప్రతిపక్షాన్ని ప్రశ్నించాలి వీళ్ళు. సారు మా పిల్లలు గాయగత్తరు అయిపోతుంటారు సార్. ఇప్పుడిప్పుడే మంచిగా అర్థం చేసుకొని ఇప్పుడిప్పుడే చెన్నైకి వెళ్తుంటారు, బెంగళూరుకి వెళ్తుంటారు, బొంబాయికి వెళ్తుంటారు, ఢిల్లీ. మేము ఎక్కడికి వెళ్ళినా మా తెలంగాణ పిల్లగాళ్ళే కనబడుతున్నారు ఈ మధ్య. కోల్కతాకి వెళ్ళినా కూడా కోల్కతాలో కూడా మా తెలంగాణ పిల్లగాళ్ళే ఉన్నారు. ఉంటారు. ఇప్పుడు రాష్ట్రం అన్నాక రాష్ట్రం నుంచి రాష్ట్రాలకో దేశాలకో విదేశాలకో పలు ప్రాంతాలకు వెళ్తారు, ఉద్యోగాలు చేసుకుంటారు, సెటిల్ అవుతారు. ఇదే వాదం అక్కడ వాళ్ళు తీసుకుంటే మన పరిస్థితి ఏంటన్న ఆలోచన రాజకీయ నాయకులు ఉండాలి, ప్రజల్లో కూడా ఉండాలి. ప్రజల్లో స్పష్టంగా ఉంది, ఇవన్నీ పట్టించుకోవట్లే వాళ్ళు. ఎక్స్ప్లాయిటింగ్ సార్ ఇది. కేవలం ఏంటంటే ఏదో అనుడు, దానికి ఒక సమ్ యాజిటేషన్ క్రియేట్ చేసుడు, దాన్ని పబ్లిక్ మీద రుద్దుడు. తెలంగాణ అస్తిత్వ ముసుగులో జగన్ రెడ్డి కోసం పనిచేస్తున్నారు ఈ రౌండ్ టేబుల్ ముఠ అంటూ ప్రజల్లో మాటలు వినబడతా ఉన్నాయి. అదే స్పష్టంగా కనబడతా ఉంది. కేవలం జగన్ రెడ్డి కోసం పనిచేస్తున్నారు తప్ప తెలంగాణ కోసం, తెలంగాణ సమాజం కోసం పనిచేయట్లే. ఇప్పుడు ఆమె డైలాగులు మీరు అబ్జర్వ్ చేయండి. మీటింగుల్లో ఆంధ్రోళ్ళ గురించి మాట్లాడుతుంది, వాళ్ళ సెక్రటరీ గురించి మాట్లాడాలి, వాళ్ళ అసెంబ్లీ గురించి. 500 ఎకరాలు ఉంటే సరిపోదా? 5,000 ఎకరాలు ఎక్కువ అవుతుంది, 35,000 ఎకరాలు ఎందుకు? దొలేరో సిటీ అయింది. దొలేరో సిటీ అనేది న్యూ సిటీ కదా, గ్రీన్ఫీల్డ్ సిటీ కదా. ఇప్పుడు దీని లెక్కనే కదా రాయ్పూర్ అవుతుంది, నయా రాయ్పూర్ అవుతుంది. దీని లెక్కనే కదా, అమరావతి లెక్కనే కదా. మరి దానికి ఎందుకు పాయింట్ చేయలేదేమో? ఎందుకు ఆంధ్రోళ్ళ మీద పాయింట్ అవుట్ చేయాలి? అంటే ఏం చూపిస్తుంది అన్నట్టు? ఎందుకు ఆ డిఫరెన్స్ ఎందుకు తీసుకొస్తున్నట్టు? పాయింట్ అవుట్ చేసే ముందు ఒక కుటుంబం, పోనీ మీ కుటుంబం అనుకోండి, 100 కోట్లు సంపాదించుకుంటే మీ 10 తరాలు బతికేస్తాయి హ్యాపీగా. 1000 కోట్లు ఎందుకు దోచుకుంటున్నారు ప్రజల్ని? అది ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే ఇక్కడ మా తెలంగాణ వాళ్ళు చాలా సైలెంట్గా ఉండే క్యారెక్టర్లు సార్. దేనికి ఇమ్మీడియట్గా వెళ్ళరు మా వాళ్ళు. ఇప్పుడు మా వాళ్ళు ఏంటంటే బకరా లెక్క దొరికిపోయినారు, వాళ్ళకి మంచిగా దోచేసుకుంటారు వాళ్ళు ఈ అవకాశం ఉన్న చోటకల్లా. వాళ్ళు ఇప్పుడు చూడండి సార్, ఫామ్ హౌస్ 34 ఎకరాలంట. 34 ఎకరాలు ఫామ్ హౌస్లో ఏంది సార్? ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి వాళ్ళకి పైసలు? అక్కడ ఇప్పుడు ఈ ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడ ఈ ఇంటికి 30 కోట్లు పెట్టుబడి పెట్టిండ్రంట. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి సార్ పైసలు అవన్నీ? వీళ్ళు మళ్ళీ ఆంధ్ర రాజధాని గురించి మాట్లాడతారు. మళ్ళీ అదే సారు. ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ని వాళ్ళ మీదకి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ రానికుండా వాళ్ళని దూరం పెట్టాలంటే ఏంది, ఏదో రకంగా ఒక బౌండరీ క్రియేట్ చేయాలన్నట్టు. ఆ పరిస్థితి లేదండి. వాళ్ళ సమాజం మేల్కొంది, వీళ్ళ మాట వినే పరిస్థితి లేదు. తెలంగాణ ముసుగులో, తెలంగాణ అస్తిత్వం పేరట జగన్ రెడ్డి ముసుగు వేసుకొని ఆంధ్ర మీద విషం చిమ్ముతున్న కల్వకుంట్ల కవిత లాంటి వాళ్ళ గురించి అనేక విషయాలు మనం తెలియజేసిన విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.